భక్తి నీరాజనానికి స్వాగతం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చిందంటే చాలు లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరిస్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారే ఎక్కువగా కనిపిస్తారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వారు నుదుట చందనం తిలకంతో నల్ల దుస్తులు ధరించి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని 41 రోజుల పాటు పూజిస్తారు. మండల దీక్షా కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఇరుముడితో శబరిమలకు పయనమవుతారు. కొంతమంది స్వాములు మండల దీక్ష, మరికొందరు అర్ధమండల దీక్షలు చేశారు. అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములను వివిధ పేర్లతో పిలుస్తారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మణికంఠుడి దర్శనం కోసం అయ్యప్ప మాలను 5 సార్లు కంటే ఎక్కువ సార్లు ధరించే వారిని గురుస్వామి అంటారు. అయితే ప్రతి సంవత్సరం మాల వేసుకునే వారిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎక్కాల్సిన 18 మెట్లు, అదే విధంగా అయ్యప్ప మాలను ధరించే స్వాములకు, అలాగే 18 సార్లు ధరించిన వారికి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సాధారణంగా మొదటిసారి దీక్ష తీసుకునే స్వామిని కన్నెస్వామి అంటారు. రెండోసారి మాలధారణ చేసే స్వామిని కత్తి స్వామి అని సంబోధిస్తారు. ఇక మూడోసారి మాల వేసిన వారిని గంట స్వామి అంటారు. నాలుగవసారి మాల వేసుకుంటే గద స్వామి అంటారు. ఐదవసారి మాల వేసుకున్న వారిని విల్లు స్వామి అని పిలుస్తారు. ఆరవసారి మాల వేసిన వారిని జ్యోతి స్వామి అంటారు. ఏడవసారి మాల వేసుకుంటే వారిని సూర్యస్వామి అని అంటారు. ఇక 8వసారి మాల వేసుకుంటే వారిని చంద్రస్వామి అని అంటారు. 9వసారి అయ్యప్ప మాల వేసుకుంటే వేలుస్వామి అని, 10వసారి మాలధారణ చేస్తే విష్ణు చక్ర స్వామి అంటారు. అలాగే 11వసారి అయ్యప్ప మాల ధరిస్తే శంఖాధార స్వామి, 12వసారి మాల ధరిస్తే నాగాభరణ స్వామి అని అంటారు. అదేవిధంగా 13వసారి మాలధారణ చేసుకుంటే శ్రీహరి స్వామి అంటారు. 14సారి స్వామి మాల వేసుకుంటే పద్మస్వామి అని, 15వసారి మాలధారణ ధరిస్తే త్రిశూల స్వామి అని అంటారు. 16వసారి మాలధారణ చేస్తే శబరిగిరి స్వామి అని, 17వసారి మాల వేసుకున్న వారిని ఓంకార స్వామి అని అంటారు. ఇక అతి ముఖ్యమైన 18వసారి మాల వేసుకున్న వారిని నారికేల స్వామి అని అభివర్ణిస్తారు. ఇక ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం తన దర్శనం కోసం ఎప్పుడైతే కన్నస్వామి రాడో అప్పుడు శాప విముక్తి అయిన మహిషిని తాను పెళ్లి చేసుకుంటానని వరం ఇచ్చినట్లు కథనం. అందుకే ప్రతి ఏటా ఆమె శబరిమల వస్తుందని అంటారు. ఆ విధంగా ఏటా మలికాపురత్తమ్మ శబరిగిరికి వచ్చిన కన్నెస్వాములు శరం గుత్తిలో ఎరుమేలి నుండి తెచ్చిన గుచ్చిన బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుందని ఓ నమ్మకం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.